నేను కానీ నా యంగర్ సెల్ఫ్కి కొన్ని అడ్వైస్ ఇవ్వాలనుకుంటే అవి వీడియోలో చెప్తున్నా. ఆ అడ్వైస్ నీకు కూడా యూజ్ అవుద్దని చెప్పి గట్టి కోరుకుని చెప్తున్నా. టిప్ నెంబర్ 1, ఇఫ్ యూ కాంట్ బై ఇట్ ట్వైస్ డోంట్ బై ఇట్ వన్స్. నేను ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతూ వచ్చేది ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తా. ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నా, ఎక్కడ ఖర్చు పెట్టేస్తున్నా కూడా తెలియదు. ఈ అడ్వైస్ నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా మారాను. నేను ఇప్పుడు ఏమన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే దాన్ని నేను 2 సార్లు కొనుక్కోగలనా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటా ఫస్ట్. ఫర్ సపోజ్ నేను ఫోన్ కొనాలనుకో, ఈ ఫోన్ 20,000 ఉంది. అప్పుడు నేను కొన్నప్పుడు 20,000. నా దగ్గర 20,000 క్యాష్ ఉంటే నేను 20,000 పెట్టి ఇదే కొనేస్తే నా దగ్గర డబ్బులే ఉండవు. సో ఈ అడ్వైస్ నాకు ఎలా యూజ్ అవుతుందంటే, నేను ఇది కానీ 2 సార్లు కొనగలిగే సత్తా నాకుంటే, నా దగ్గర అంత డబ్బులు ఉంటే మాత్రం అప్పుడే నేను ఇది కొనాలి. సో పాయింట్ బీయింగ్, ఇఫ్ యూ కాంట్ బై ఇట్ ట్వైస్ డోంట్ బై ఇట్ వన్స్. దీనివల్ల నీ మనీ సేవ్ అవుతాయి, నీ డెసిషన్స్ మంచిగా తీసుకుంటావు. టిప్ నెంబర్ 2, బిల్డ్ యువర్ వాల్యూ ఇన్ ద సొసైటీ. అంటే సొసైటీలో నీ వాల్యూ బిల్డ్ చేయాలంటే ఎట్లా అంటే, నువ్వు ఏదో ఒక స్కిల్ నేర్చుకుని ఉండాలి, లేదంటే నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక స్కిల్లో. నువ్వు ఏదో ఒక స్కిల్ బాగా కష్టపడి నేర్చుకుని ఉండాలి. ఏ స్కిల్ అయినా ఎలా ఫాస్ట్గా మాస్టర్ చేయాలో నీకు కావాలంటే కింద కామెంట్ చేయి, నేను దాని మీద కూడా చిన్న వీడియో చేస్తాను. సో ఏదో ఒక స్కిల్లో మాస్టర్ అవ్వు. ఎంత మాస్టర్ అవ్వాలంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎంత నాలెడ్జ్ ఉండాలంటే సొసైటీలో నువ్వు వాల్యూ పెరగాలి. ఎలా అంటే నువ్వు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి. అది నువ్వు జాబ్ చేస్తేనే వస్తుందని కాదు. యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్, యూ హ్యావ్ టు లెర్న్ ఎ స్కిల్, యూ హ్యావ్ టు బికమ్ ఎ మాస్టర్ ఎట్ దట్ స్కిల్. సో అప్పుడే నీకు సొసైటీలో నీ వాల్యూ పెరుగుద్ది. ఎప్పుడైనా ఎవరైనా నీ స్కిల్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నీకు ఇచ్చే వాల్యూ అండ్ నీకు ఇచ్చే మనీ చాలా ఎక్కువ ఉంటుంది. సో బిల్డ్ యువర్ వాల్యూ ఇన్ సొసైటీ. ఎలా అంటే ఏదైనా స్కిల్ నేర్చుకో, ఆ స్కిల్లో మాస్టర్ అవ్వు. ఆ స్కిల్ నీకు ఫ్యూచర్లో ఎప్పుడు ఉపయోగపడుద్ది. టిప్ నెంబర్ 3, బిల్డ్ యువర్ బాడీ. ఐ కాంట్ సే దిస్ ఎనఫ్ టైమ్స్. నేను 10th నుంచి జిమ్కి వెళ్తున్నా అంటే కంటిన్యూస్ వెళ్ళట్లా. అప్పుడు వెళ్తున్నా ఆపేసి ఎక్కువ తినడం, మళ్ళీ వెళ్తున్నా ఆపేసి ఎక్కువ తినడం, ఇట్లా ఇప్పటికీ నా బాడీ పర్ఫెక్ట్ షేప్లో లేదు. నైస్ వాటర్ వీడియోస్ చూసే ఉంటే ఇప్పటికీ నా బాడీ పర్ఫెక్ట్ షేప్లో లేదు. ఇప్పటికీ నాకు ఫ్యాట్ ఉంది, మంచి ఫిట్గా లేను, ఎక్కువసేపు మెట్లు కూడా ఎక్కలేను, బాగా అలసట వచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ ఫిట్ రైట్ నౌ. ఇప్పుడిప్పుడే నేను జిమ్కి వెళ్తున్నా, కొంచెం మంచిగా ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. నేను ట్రాన్స్ఫర్మేషన్ వీడియో కూడా పెడుతున్నా, ఫ్యూచర్లో పెడతాను నేను. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై బాడీ బిల్డ్ చేయాలి. నేను కానీ గట్టిగా 10th లోనే అనుకునుంటే ఈ పాటికి నేను అసలు సరైన బాడీ ఉండేది మనకి. నిజమే, ఒక 5-6 ఏళ్ల ముందు నేను 10th లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తుంటే బాడీ మంచిగా ఉండేది. ఇప్పటికిప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కాబట్టి నువ్వు స్టార్ట్ చేయి, నీ బాడీని బిల్డ్ చేసుకో. మంచి షేపులు తిప్పి, ఎట్ట కావాలంటే అటు తిప్పి మంచిగా వర్క్ చేసి. టిప్ నెంబర్ 4, రీడ్ మోర్ బుక్స్ చదువుకోవాలంటే 10th క్లాస్ బుక్స్, ఇంటర్ బుక్స్, మ్యాథమెటిక్స్ ఈ కాదు. నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి, నువ్వు డెవలప్ అవ్వడానికి, నీ మార్కెటింగ్ స్కిల్స్ కానీ, నీ వే ఆఫ్ టాకింగ్ కానీ, నీ మైండ్ సెట్ ని మార్చుకోవడానికి చాలా బుక్స్ ఉన్నాయి, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్. ఇప్పటి నుంచి నేను చదువుకుంటూ వచ్చుంటే ఐ డోంట్ నో, నాకు ఏం చెప్పాలో కూడా తెలియట. అప్పటి నుంచి కానీ నేను బుక్స్ చదువుకుంటా, ఆ నాలెడ్జ్ కానీ నేను లైఫ్లో అప్లై చేస్తుంటే ఐ వోంట్ బి సిట్టింగ్ హియర్ రైట్ నౌ. ఇంకా పెద్ద స్టూడియో ఉండేది, అసలు మామూలుగా ఉండేది కాదు. టిప్ నెంబర్ 5, టాక్ టు మోర్ పీపుల్. అంటే వెళ్ళి సోషలైజ్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి నేను ఇంట్రోవర్ట్ని, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి అసలు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఎక్కువ బయటికి పంపించేవాళ్ళు కదా. దాని తర్వాత ఏమైందంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక, ఆల్మోస్ట్ ఒక 5th 6th క్లాస్కి ఆ టైంకి వచ్చాక నేను బయటకు వెళ్ళాలంటే భయం వేసేది. ఎవరు నన్ను ఏం చేస్తారా, కొడతారా, లేదంటే వాళ్ళు బూతులు మాట్లాడతారేమో అని భయపడతా ఇంట్లోనే ఉండేవాడిని. ఇంట్లో నుంచి కదిలేవాడిని కాదు. సో అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. నేను అప్పటి నుంచే బయటకు వెళ్తా, బయట అందరితో మాట్లాడడం తెలుసుకుని ఉంటే చాలా ఎక్సలెంట్ ఉండేది నా లైఫ్. ఇప్పటికీ నాకు ఎవరితోనే స్ట్రేంజర్స్తో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దట్ ఇన్ మై లైఫ్. సో ఎక్కువ స్ట్రేంజర్స్తో మాట్లాడడానికి ట్రై చెయ్యి, ఎక్కువ సోషలైజ్ అవ్వడానికి ట్రై చెయ్యి. టిప్ నెంబర్ 6, చూస్ యువర్ ఫ్రెండ్స్ మోర్ కేర్ఫుల్లీ. ఒక సేయింగ్ ఉంది, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్. ఈ సేయింగ్ చాలా ట్రూ. నీ ఫ్రెండ్స్ బిచ్ చేసుకుంటా ఉంటే, వాళ్ళ గురించి కంప్లైంట్స్ ఇచ్చుకుంటా ఇట్లాగే ఉంటే నువ్వు కూడా అట్లాగే ఉంటావు. యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అదే నీ ఫ్రెండ్స్ గ్రోత్ మైండ్ సెట్ ఉండి అవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్పి వాళ్ళు నిజంగా యాక్షన్ చేస్తుంటే యూ విల్ బికమ్ దెమ్. నువ్వు 5 మంది ఎదవాళ్ళతో తిరిగితే నిన్ను ఎదవే అంటారు. అదే ఒక 5 మంది గొప్ప వాళ్ళతో తిరిగితే నువ్వు ఈడు కూడా గొప్పవాడేమో అని అనుకుంటారు. అవతల అనుకునే దాన్ని బట్టి నీ పర్స్పెక్టివ్ నీకే మారిపోద్ది. నేను గొప్ప పనులు చేయాలని చెప్పి మారిపోద్ది. లేదు నువ్వు మంచోడయ్యిండు కూడా 5 మంది ఎదవలతో తిరుగుతుంటే అందరు నువ్వు ఈడు కూడా ఎదవై ఉంటాడు వాళ్ళతో తిరుగుతున్నాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు నువ్వు కూడా ఎదవగానే బిహేవ్ చేస్తావు. దట్స్ ఫ్యాక్ట్. సో నీ ఫ్రెండ్స్ని చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకో. నీకు ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఇస్తా. అది చెప్పే ముందు ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ ఏమాత్రం వాల్యుబుల్గా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, నీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసుకో, కింద కామెంట్ పెట్టి ఇంకా వేటి మీద వీడియోస్ చేయాలో. ఆ స్టేట్మెంట్ నీ మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ ఈజ్ బిఫోర్ 10 years, బట్ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ రైట్ నౌ. ఎందుకంటే 10 సంవత్సరాల ముందు నువ్వు కానీ ఒక చెట్టును ప్లాన్ చేసి ఉంటే చాలా పెద్ద మహావృక్షం అయి ఉండేది.
అప్పుడు అలా చేస్తుంటే బాగుండు, ఇప్పుడు అలా చేస్తుంటే బాగుండు కాదు అని ఆలోచిస్తూ ఉండడం కాదు. నేను కూడా అట్లా ఆలోచిస్తూ లేను కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టిప్ ఇప్పుడు నేను చేస్తున్నా. అప్పుడు నేను చేయలేదు నిజమే, బట్ ద సెకండ్ బెస్ట్ టైం ఈస్ రైట్ నౌ. సో ఇప్పుడు నేను చేస్తున్నా. సో నువ్వు కూడా నీకు ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నప్పుడు నేను అలా చేయలేదు అనుకున్నా, లేదంటే ఈ టిప్స్లో నువ్వు ఏమన్నా చేయాలనుకుంటున్నా, అరే నేను అప్పుడే చేస్తుంటే బాగుండు, నేను ఇన్వెస్టింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తుంటే బాగుండు కాదు, సెకండ్ బెస్ట్ టైం ఇప్పుడే. సో స్టార్ట్ రైట్ నౌ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.